అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు ఇచ్చిన నేపథ్యంలో విశాఖలో జనసేన నాయకులు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే మనతో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ప్యాకేజీ ప్రకటన? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘటన. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 11,440 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అన్నది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, తెలుగు రాష్ట్ర ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున తెలియపరుస్తూ, ఇటువంటి కార్యక్రమం రూపుదాల్చిందంటే దానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతో ఈ కూటమి ఏర్పడాలి, ఎన్డీఏలో భాగస్వాములు అవ్వాలి, ఈ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకోవాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలంటే మళ్ళీ ఎన్డీఏలో భాగస్వాములు కావాలని ఆయన పట్టుబట్టి తను సీట్లు కూడా కొన్ని తగ్గించుకొని కూటమిలో బీజేపీ పార్టీని ఎన్డీఏలో కూటమిలో కలవడం జరిగింది. కూటమిలో కలిసిన 7 మాసాల్లోనే ఈరోజు ఇటువంటి నిర్ణయాలు రావడం. ఒకటి, పోలవరం నిర్మించడానికి వాళ్ళ కేంద్రం సహాయం చేయడం, సుమారు 12,500 కోట్ల రూపాయలు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మించడానికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం. దీంతోపాటు ఈ రోజున స్టీల్ ప్లాంట్ నిలబెట్టడానికి 11,400 కోట్ల రూపాయలు. గతంలో అయితే మొన్న 1,650 కోట్ల రూపాయలు ఇచ్చారు గత 2-3 నెలల దిగువన. ఇవన్నీ కలిపి ఒక 7 మాసాల్లోనే చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక సమర్థవంతమైనటువంటి రాష్ట్ర నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవంతో నిధులు తీసుకొని వచ్చి కేంద్ర సహకారంతో మోడీ గారు మొన్ననే 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి శంకుస్థాపన వేయడం జరిగింది. విశాఖ చరిత్రలో ఒక సవర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఆ రోజున. ఈరోజు అటువంటి కార్యక్రమం జరగడానికి 1,85,000 కోట్ల రూపాయలతో అచ్యుతాపురం పూడుమడకలో గ్రీన్ ఎనర్జీ అనకాపల్లి జిల్లాలో వస్తూ ఉందంటే ఇటువంటి కార్యక్రమాలను కూడా సాధించుకోగలుగుతున్నాం. రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అవుతున్నటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం రావడం, కూటమి ప్రభుత్వం ద్వారా మళ్ళీ ప్రజలకు ఆశలు చిగురించి మళ్ళీ అభివృద్ధి బాట వైపు పరుగులెడుతూ ఉందంటే కూటమి నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, ఈరోజు స్టీల్ ప్లాంట్ నిలబడదంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. కేంద్రంలో జనసేన నుంచి క్యాబినెట్లోకి తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆయన క్యాబినెట్ పదవులు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి జటిల సమస్యలు పరిష్కారం చేయించాలి, దాని తర్వాతే స్వార్థ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అని చెప్పి ఆ రోజు త్యాగం చేసి ఈరోజు ఇటువంటి పరిణామాలు రావాలనే ఉద్దేశంతోనే ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు త్వరితగతిన జరగడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఉత్తరాంధ్రకు ఇది ఒక కొన ఊపిరి. దీంతోపాటు పోలవరం వచ్చే ఏడాదికి లెఫ్ట్ కెనాల్ అవుతుంది. దాంతో ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా మీకు ఉత్తరాంధ్రకు సుమారు 8 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఒక మహద్భాగ్యంగా, ఒక అపూర్వమైనటువంటి దినంగా, ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి దినంగా మనందరం కూడా చెప్పుకోవాలి. దీనికి కార్మికులకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. వారు గత 5 సంవత్సరాలుగా పోరాటం చేసి అది ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకున్నటువంటి కార్మిక లోకానికి కూడా, నాయకులకి, కార్మికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. రామకృష్ణ గారు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ లేదంటే వామపక్ష నాయకులు కానీ ఇది ప్రైవేట్ పరం ఆపుతున్నారా, లేదంటే ఈ సెయిల్ విలీనం చేయాలి, ఇవన్నీ కోరికలు అయితే కోరుతున్నారు. ఈ విషయంలో అయితే వాళ్ళు హ్యాపీగా లేరని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? కేంద్రం అయితే కేబినెట్ సమావేశంలో స్పష్టంగా 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద పెడతా అన్నారు. 1,440 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద పెడతా అన్నారు. నాకు పూర్వం రోజులు జ్ఞాపకం వచ్చాయి. గతంలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడుగా గతంలో ఇటువంటి ప్రక్రియ క్యాపిటల్ రీస్ట్రక్చర్ జరిగింది. అప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా పెట్టారు. అంటే ప్రక్షాళనలో భాగంగా దాన్ని బలపరిచి, ఆర్థికంగా బలపరిచి దాన్ని కాపాడాలనే కార్యక్రమంతో వారు నిర్ణయం తీసుకున్నారు. ఇది కాపాడమే కాదు, దీని తర్వాత ఇది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాక తన గ్లాస్ ఫర్నేస్ కూడా పెట్టాలని, దానివల్ల కాస్ట్ తగ్గించాలని, దాని తర్వాత క్యాప్టివ్ మైన్స్ కూడా కేటాయించడానికి కావాల్సిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు తెన్నేటి విశ్వనాథం గారు స్టీల్ ప్లాంట్ రావడానికి ఎట్టాగైతే దోహదపడ్డారో ఈరోజు మరొక తెన్నేటి విశ్వనాథంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ విషయంలో మనకి దేశంలో ఉన్నటువంటి ఎన్ఎండిసి దగ్గర క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, ఎంఎంటీసీ దగ్గర క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి,
ఓఎండీసీ అని ఇప్పటికే 360 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టింది. దానికి వారు అనుమతి ఇస్తే మనకి రా మెటీరియల్ కొరత లేకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా దేశంలోనే నెంబర్ 1 ఫ్యాక్టరీగా రూపొందించాలన్న కార్యక్రమంతోనే ఈ చర్యలు జరిగాయనేసి చెప్తున్నాం. సార్ ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి తాలూకాలో మొత్తం అన్ని డెవలప్మెంట్ అన్ని కేంద్రం తీసుకొచ్చింది మీ హయాంలో. ఎలా ఉంది మీకు? గతంలో ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్గా ఎట్టాగైతే ఉండేదో 60% రెవెన్యూ హైదరాబాద్లో ఉండేది. ఇప్పుడు భవిష్యత్తులో మన విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అనకాపల్లి కాబోతూ ఉంది. అందువల్ల రెవెన్యూలో అత్యధిక శాతం అనకాపల్లి నుంచి వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇవన్నిటి కూడా ఇది ఒక మంచి పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా కేంద్రం అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం అనేక డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా మేము కంపల్సరీగా ప్రజల పక్షాన ఉంటాము, ప్రజల పక్షాన పోరాడతాం అని చెప్పి అనకాపల్లి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.